ఈ మాట మీద నువ్వు నిలబడతావు, అది అది నిన్ను కాపాడుద్ది. ఆ ధర్మం, ఆ నియమం పాటించినట్టయితే నీకు సుఖశాంతులు కలుగుతాయి. మరి 4వది కామేసి మిథ్యాచార వీరమణి శిక్షాపదం సమాధి అని. వ్యభిచారం చేయకూడదు, మగవాడు చేయకూడదు, ఆడవాడు చేయకూడదు. ఇది కనుక మనం పాటిస్తే ఎలాంటి జబ్బుల్లో మనకి ముందు ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఒకరికొకరు ఇవేమీ పాటించకపోవటం వల్ల, వ్యభిచారం అనేది పాటించకపోవటం వల్ల ఈ యొక్క ఎయిడ్స్ అనేది చేసింది. అందుకే ఆనాడే గౌతమ బుద్ధుడు వ్యభిచారం చేయకూడదు అని చెప్పేసి ఒక నియమం పెట్టాడు. మరి 5వది సురామేరయ మధ్య పమదట్టాన శిక్షాపదం సమాధి అని. అంటే మద్యపానం సేవించకూడదు, మత్తు పదార్థాలు కానీ మత్తు కలిగించేటువంటి ఏ పానీయం అయినా కూడా మనం సేవించకూడదు. అది సేవిస్తే మనిషి పతనానికి దారితీస్తుంది. అసలు ముందు మందు తాగినోడు చిన్న మీదడు పని చేయదు, వాడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే చిన్న మీదడు పని చేయదు. ఈ 5 సూత్రాలు గౌతమ బుద్ధుడు ఆనాడు ప్రవేశపెట్టాడు. 2560 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టి ఇది ప్రతి దాంట్లో హిందూ కూడా పాటిస్తాడు, దొంగతనం చేయకూడదు అంటాడు. కానీ ఇదే వాడు చేసేది, క్రైస్తవుడు చేసేదంటే హిందువులు చేసేది. కానీ ఇది బౌద్ధంలో ప్రతిష్టాత్మకమైనటువంటి, మీరు దేవుని నమ్మకయ్యా, దేవుని నుండి దేవుడు నియమాలు పాటించండి అని చెప్పేసి ఆయన మనకి ఉద్బోధించారు. ఈ ధర్మాన్ని కనుక మనం పాటిస్తే మనల్ని మనం కాపాడగలుగుతాము, సమాజాన్ని కూడా కాపాడినటువంటి వాళ్ళు అవుతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే కాదు, దుఃఖానికి కారణాలు కనిపెట్టాడు, అష్టాంగ మార్గం కనిపెట్టాడు. ఆయన నిత్యం జీవితంలో ఏదైతే జరుగుతుందో అది తప్పనిసరిగా చూసి చెప్పాడు. ఆయన ఇది చేస్తే అది జరుగుతుంది, అది చేస్తే ఇది జరుగుతుంది. ప్రతిత్య సముత్పాద సిద్ధాంతాన్ని కనిపెట్టాడు ఆయన. అది ఈ భూమి మీద పుట్టినటువంటి ఎప్పుడు కూడా కనిపెట్టాడు. నువ్వు ఒక పని చేస్తే ఇంకోటి జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మామిడి విత్తనం ఉంది, మనం భూమిలో పాతాం, అది చెట్టుగా మొక్కగా మలుస్తుంది. ఎదిగిన తర్వాత బాగా ఎదిగిన తర్వాత కాయలు కాసి మనకి ఆహారాన్ని అందిస్తాయి. అది నాటకపోతే ఈ పళ్ళు పొలాలు మనకు రావు, 100 కాస్తాయి ఒక చెట్టుకి. ఒక్క విత్తనం 100 ఫలాలు కాస్తాయి. అట్లాగే ఒక పని చేస్తేనే జరుగుతుంది, ఆ పని చేయకపోతే అది జరగదు కదా. యజ్ఞ యాగాలు చేసేది వైదికులు ఇదివరకు కొన్ని 100 పశువుల్ని చంపేది. అది చూశాడు గౌతమ బుద్ధుడు. అరే నాయన, వాటిని బలిస్తున్నారు, వాటిని బలిస్తే మనకి వ్యవసాయానికి పనికిరావు, ఎద్దులు ఆవులు మొత్తాన్ని ఈ బ్రాహ్మణులు యజ్ఞాల పేరు మీద యాగాల పేరు మీద వాటిని వధించి హింసించి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనమే చూస్తున్నాం, ఈరోజు మన కళ్ళ ముందే కోడి పందాలు, నోటి లేని జంతువులు కోడి పందాలు వేసి వాటిని చంపేస్తున్నారు, డబ్బులు జోదం ఆడుతున్నారు. తమిళనాడులో చూసుకుంటే జల్లికట్టు అని పశువుల్ని దుగ్ధోలిపించి వాటిని ఎంత హింస చేస్తున్నారో మనం కళ్ళారు చూస్తాము. మన నిత్య జీవితం కూడా కనపడుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వాలు వీటిని అరికెట్టాల్సింది పోయి కనీసం సుప్రీంకోర్టు ఆదేశించిన ఊరు కూడా పాటించటం. మనల్ని ఏలేటువంటి ప్రభుత్వాలు ఇప్పటికి రాజులు పోయారు, నియంతలు పోయారు, అందరు పోయారు. అంబేద్కర్ ఒక్కడే దొరికారు.
ఆయన రాజ్యాంగం రాస్తే ఇప్పటికి 75 సంవత్సరాలు కూడా ఆ రాజ్యాంగాన్ని ఏ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా నికరంగా అమలు చేసినటువంటి మార్పు లేదు. ఆయన చూడకపోతే రామాలయం కట్టి గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు. రాజ్యాంగ పాలనేది అది నేనని ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఈ అరాచకాలు పోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ బౌద్ధంలో ఉన్నటువంటి నియమాలు పాటించాలి. మనల్ని ఒక కట్టుబాటు చేసేటువంటిది ఆ నియమాలు పాటించకపోతే మనం ఒకరు భార్య భర్తలకే ఉండవు, ఒకరి మీద ఒకరు. మనం ఖచ్చితంగా ఈ నియమాలు పాటిస్తే నా భర్త ఈ నియమాలు పాటిస్తాం, ఒకరికొకరి మీద నమ్మకం ఏర్పడుతుంది. అందులోనే ఇంకా జీవితాంతం అదే కనుక వ్యవహారాలు చేస్తే ఇది భార్య నమ్మరు, ఇది భర్త ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ప్రతిష్టలను పాటించి మనమే కాదు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళు చైతన్యం కలిగించేటటువంటి ముఖ్యంగా మనం నిత్యం ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోతాం. ఎందుకు? అది అశోకని సామ్రాజ్య కాలంలో గిరిజన దేవాలయం గిరిజనులు అక్కడ నివసించారు. బౌద్ధం ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా ఆయన అశోకుడు వ్యాపకం చేస్తే అక్కడ మన గిరిజనులు ఈ దేశంలో మూడే ఉన్నాయి బుద్ధ విగ్రహాలు. అది ఒకటి మన తెలుగులో ఆ విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని తరిమేసి ఈ హైందవులు ఆయన్ని వెంకటేశ్వర స్వామి, బాలాజీ, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు రకరకాల పేర్లతో సృష్టించి కథలు అల్లి అక్కడ వాళ్ళ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. మన సంస్కృతి బౌద్ధంలో ఉన్న సంస్కృతి ఇప్పుడు ఆడ గుండు కొట్టుకొని వస్తున్నారు తిరుగుతే ఆ సంస్కృతి మనదే. బౌద్ధ సంస్కృతి వాళ్ళ సంస్కృతి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. వేల కోట్ల రూపాయలు వెంకటేశ్వర ఆ ధనాన్ని కనుక ఒకసారి పనిచేస్తే పేదరికం అనేది అలాగే శ్రీకాకుళం ఉంది. శ్రీకాకుళంలో మల్లికార్జున స్వామి ఉన్నాడు. వాళ్ళు అట్లా మలుచుకున్నారు. అది గిరిజన దేవాలయమే, ప్రముఖ క్షేత్రాలు అక్కడ ఉన్నటువంటి చెంచుల్ని వాళ్ళ పలకరిస్తే ఇప్పటికి ఆ ఆచారం ఉంది. ఆ చెంచులు రథం లాగుతూ ఉంటారు. వాళ్ళని ఇది స్వామి అని చెప్పేసి మల్లికార్జున స్వామిగా నియమించి వాళ్ళని విద్య లేకుండా చేయటం వల్ల వాళ్ళ మతంగా తయారు చేసుకున్నారు. ఇటు హైందవుల్లో 2 గ్రూపులు ఉన్నాయి, శైవులు, వైష్ణవులు. వీళ్ళు రకరకాలుగా యుద్ధాలు చేసి కొట్టుకున్నారు కూడా. ఒకసారి కొట్టుకొని ఇటు తిరుపతిని 3 రామవాళ్ళు ఆక్రమణ చేశారు, అటు అడ్డనావాళ్ళు ఆక్రమణ చేశారు. ఆ సంస్కృతి అంతా మనది. మనం ఎప్పుడైతే మన స్థాయి మనం చూడకుండా ఇతర స్థాయి చూస్తామో ముందు మన సంస్కృతిని నేర్చుకోవాలి. బౌద్ధ స్థాయి మనం చూసుకోవాలి. ఈ సంస్కృతి ఒకప్పుడు నాగజాతి ఉండేది. ఈ నాగజాతులు అంటే ఎస్సీ వాళ్ళు, వీళ్ళు ఈ బౌద్ధంలో దేవుడు ఉండడు, ఆత్మ ఉండడు. ఈ 2 లేదు. మూఢనమ్మకాలు అసలే ఉండవు. జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. జ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు అవుతుంది. అదే పాటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన
మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని ఆయన మాటలో ప్రతి ఒక్కరు నడవాలి. నడిస్తేనే బౌద్ధమయం, ఈ భారతదేశాన్ని బౌద్ధమయం చేస్తానని ఆయన ప్రతినకున్నాడు. నాకు 10 సంవత్సరాలు బతకనిస్తే ఈ భారతదేశాన్ని బౌద్ధమయం చేస్తున్నాను. హిందువులు అల్లాడిపోయారు. అబ్బో ఇది పేర్చేటట్టుందయ్యా, ఇది కాడికి అర్థం వేయాలని అండరాని తనం పాటించడం కంటే సావటం మేలని గాంధీజీ అంటే ఆయన అందరిలో మాట అంతా అంటరాని తనం పాటించకండి అయ్యా. ఆ ఒక్క మాటే కదా గాంధీ. ఆయన కూడా మనకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి. కానీ వీళ్ళందరినీ హిందువులుగా అంబేద్కర్ నడిపేటువంటి ఉద్యమానికి ఆయన హరిజన్ అనే పదం పెట్టి ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేశారు. కానీ అంబేద్కర్ అసలు ఒప్పుకోరు. గాంధీని తీవ్రంగా వ్యతిరేకించాడు. రైట్ ఆఫ్ ఏషియా చెప్పాడు గాంధీజీ, కానీ అది అమలు చేయలేదు. రైట్ ఆఫ్ ఏషియా బౌద్ధం. అది చదువుకునేటప్పుడు బౌద్ధాన్ని అంత అధ్వానం చేసి భారతదేశానికి వచ్చేసరికి దీన్ని మర్చిపోయి, బౌద్ధాన్ని మర్చిపోయి నువ్వు అలా హిందూ మతంలో వర్ణ వ్యవస్థని సమర్థించావంటే నువ్వు అమలు చేసేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో మనం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనం ఉన్నాము. ప్రతి పక్కన కూడా మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం బౌద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇదంతా బౌద్ధులని మనం మళ్ళీ మన మతంలోకి వెళ్ళిపోవాలి. ఇతర మతం క్రైస్తవం ఉంది, బ్రిటిషోడు వచ్చాడు, వాళ్ళు వస్తా మన క్రైస్తవాన్ని ఇక్కడ నిలబెట్టిపోయారు. దాంట్లో పడిపోతా ఉన్నాం. ఈ హైందవం ఉంది, ఈ హైందవం దాంట్లో బతకలేక ఆ హింసను బతకలేకే ఎన్నాడు చదువు లేకుండా ఏ కూడా మనకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా కూడా మనల్ని ఏనంగా వాళ్ళు చేసినట్టు. అందుకని ముస్లింలోకి చాలా మంది వెళ్ళారు, క్రైస్తవులకు చాలా మంది. ఇప్పుడు హిందువులు బాణం పెడుతున్నారు, క్రైస్తవం చంపేసేయండి. చాలా తీవ్రమైన వ్యతిరేకత. ఎందుకంటే దాంట్లో ఉన్న మానవుళ్ళే. ముస్లింలో ఉంది దాదాపుగా 99% మానవుళ్ళే. వాళ్ళ ఒకప్పుడు 600 సంవత్సరాల క్రితం ఇస్లాం వస్తే ఇస్లాంలోకి ఈ 500 డబ్బులు బతకలేక ఇస్లాంలోకి మారిపోయారు. ఇస్లాంలో ఎవడో కాదు వాళ్ళంతా మానవుళ్ళు. క్రైస్తవులు ఎవడో కాదు మానవుళ్ళు. ఎందుకంటే ఇక్కడ శాంతం లేదు. మనల్ని మనం ఎప్పుడైతే ఆదరించుకుంటామో, బౌద్ధాన్ని మళ్ళీ మనం తిరిగి పునరుద్ధరించుకుంటామో, అప్పుడే మనం మనుషులుగా మళ్ళీ పాత రోజులు వచ్చి మన సంస్కృతిని కాపాడుకుంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి. భూతాల్లాగా తయారైన బౌద్ధాన్ని విగ్రహాన్ని ఎవడన్నా బౌద్ధుడు అంటే వాడిని అనుభవిస్తున్నాడు. నేనేమో భయపడను, చదువు భయపడను. ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు. నేను అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా బౌద్ధుడిని తీసేసి నాకు చాలా వ్యతిరేకంగా సంవత్సరం అయినా కూడా నేను అప్పటి నుంచి పండుగలో వచ్చి నా కొడుకు మ్యారేజ్ చేసి నేను బౌద్ధంలో అన్ని కార్యక్రమాలు చేస్తాను. నేను నా బిడ్డ పేరు సిద్ధార్థ, రెండో అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి కూడా నేను చెప్పను వాళ్ళు నా పాటలో వాళ్ళు నడుస్తున్నావు, ఇది తీసుకోండి. నేను నాన్న ఏదైతే దాంట్లో సత్యం ఉందా లేదా ఆయన ఎందుకు చేస్తున్నాడు 40 సంవత్సరాల నుంచి ఆయన చూశారు. వాళ్ళే ఇయ్యారు. బిఎస్ఐకి జిల్లా అధ్యక్షుడు నా గత కొడుకే. వాళ్ళు ఏరి కోరి తీసుకున్నారు. నేను కూడా సిఫార్సు చేసినట్టు సందర్భం ఉంది. నా బాట నాదే. ఏదైనా నాకు నచ్చకపోతే మీరు మానుకోండి, నా బాట నాదే అనేవాడు. అట్లాగే ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేయండి. ముందు విద్యావంతులు చేయటమే కాదు, మన పాటలో నడిచేటట్టు చేయాలి. మన సంస్కృతి చేయాలి.
ముందు మన చరిత్ర తెలియదు, మనం ఎటంటో కొనుక్కున్నాము. ముందు మన సంస్కృతిని, మన ఆలోచన విధాన్ని అంబేద్కర్ అంబేద్కర్ అంతమంది తెలుసు. ఆయన 22 వాల్యూమ్స్ లో ఆయన రచనల్ని పొందుపరిచారు. ఏమయ్యా ఎవరు ఒక వాల్యూమ్స్ చదివారంటే మాకు తెలియదు. వాళ్ళకి అట్లా బుద్ధి సంస్కృతి, అట్లాగే మన బిడ్డలను కూడా మీరు తయారు చేయాలి. కొంతమంది ఉన్నారు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా అన్ని కుటుంబాలు మనం తీసుకొచ్చి చేర్పించాలి. బ్రిటిష్ వాడు పని చేసిపోయాడు. వాళ్ళ సంస్కృతిలో కొండ కోణాల్లో ఉన్నటువంటి భూముల్ని ఎస్టీగా రాసిపోయాడు. అంబేద్కర్ గారు అదే పని ఆర్టికల్ ఇప్పుడు వాళ్ళు మన మీద పడుతున్నారు. భూమి అంతా మన చేతుల్లో ఉంది. మొత్తోడడం మన మొత్తోడమే, భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి మణిపూర్లో జరుగుతుంది అది. అనేక మంది చంపేస్తున్నారు క్రైస్తవుల్ని. ఎందుకంటే భూమి ఏళ్ళ చేతుల్లో ఉంది. 30% ఉన్నటువంటి వాళ్ళకి 70% భూమి ఏళ్ళ చేతుల్లో ఉంది. 70% ఉన్నటువంటి జనానికి అక్కడ భూమి లేదు. వాళ్ళిద్దరు కొట్టుకొని చంపుకున్నారంటే ఇదే కారణం. మోడీ చూస్తా ఉన్నాడు, కొట్టుకొని చంపుకొని. మతం మాది కాదుగా, మీరు కొట్టుకోండి. కాబట్టి ఈ విషయాన్ని ఇంకా చెప్పుకుంటే రోజులు పడుతుంది. మనం బుద్ధుని నమ్ముకున్నాము, ఆయనే మనకి ఆదర్శం. బౌద్ధాన్ని సేకరించి మీరు ప్రోత్సహించాలి. ప్రోత్సహించడమే కాదు, ఆ పంచశాల పాటించి మీరు ఆదర్శంగా చూసేవాళ్ళు కూడా ఆదర్శంగా ఉంటే. కాబట్టి అందరికీ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా జై భీమ్, నమో బుద్ధాయ. ఈరోజు బ్రహ్మయ్య అన్న వాళ్ళ ఇంట్లో పోవటం కార్యక్రమం చేస్తున్నా. ప్రస్తుతంగా అందరూ చేసే దేవుళ్ళు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి తెలుసా మీకు అందరికి? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ తెలుసు. కానీ బుద్ధుడు తెలుసా? బుద్ధుడు తెలిసిన వాళ్ళు చేతులు అంటే మన సంప్రదాయం, మన పూర్వీకులు, మన దేవుళ్ళు ఎవరున్నారో మనం సమానంగా చూడాల్సిన బుద్ధుడు రాజు కులంలో పుట్టినోడే. కానీ మనం వెనకబడ్డ జాతుల్ని అణగదొక్కుతున్నారని బుద్ధుడు రాజులని వాళ్ళ మేనమామ, వాళ్ళ చిన్నాయన, పెదనాయన, మేనత్త, మేనమామలు వాళ్ళే రాజులుగా ఉన్నారు. వాళ్ళు కాదు మీరేమో కుర్చీలో కూకుంటున్నారు. వాళ్ళు యుద్ధాన్ని పోయి ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ యుద్ధాన్ని పోయి చనిపోతున్నారు. అందుకే అది సమానంగా లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడిని ఎలుగులో తీసుకొచ్చిన వ్యక్తిలో బుద్ధుడు ఏది కోరుకున్నాడో ఆ బుద్ధుడు ఆలోచనతోనే మనం విగ్రహాలు, ప్రతి ఇళ్లలో బుద్ధుడి విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు, మన నాయకుల విగ్రహాలు మన ఇళ్లలో ఉండాలా. ఈ సంప్రదాయం అన్న నాగేశ్వరరావు అన్న చెప్పాడు. నాగేశ్వరరావు అన్న చెప్పిన సంప్రదాయం ఏంటంటే పరాయశ్రీ మన చెల్లి లాంటిది. మందు తాగరాదు, అబద్ధం ఆడరాదు. ఇలాంటివన్నీ తెలుసుకుంటే మనం ముందుకెళ్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిందంటే ఎవరైతే బాగా విద్యావంతులు అవుతారో, ఎవరైతే డిగ్రీలు చేస్తారో
వాళ్ళే బ్రహ్మయ్య లాంటి అన్న లాంటి వాళ్ళు జాబులు అవుతారు. లేకపోతే చదువు కాకుండా ఉంటే బరుగుళ్ళు కాసుకోను, రెడ్డిగాడు, కమ్మోడు పేపనోడు కాడు పాలేరు పనులు చేస్తారు. చదువుకుంటే డిగ్రేడ్గా బతుకుతావు, చదువుకుంటే నువ్వు డాక్టర్ అవుతావు, చదువుకుంటే నువ్వు ఇంజనీర్ అవుతావు, చదువుకుంటే నువ్వు ఐఏఎస్ అవుతావు, చదువుకుంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడు అవుతావు, చదువుకుంటే నువ్వు ఒక దేశాలను పరిశీలిస్తావు, అన్ని దేశాలు చూస్తావు, మన దేశం 29 రాష్ట్రాలు చూస్తావు. చదువుకోమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. బ్రహ్మన్నలాగా ఫ్యామిలీ ఇప్పుడు పవన్ కుమార్ కూడా బౌద్ధిజంలో అంబేద్కర్ ఐడియాలలో ఉండాలా. బ్రహ్మన్న ఇక్కడ ఫస్ట్ బ్రహ్మన్న అడుగుతుంది ఈ గ్రామంలో, ఇంతవరకు ఎవరు చేయలేదు బౌద్ధిజంలో ఓపెనింగ్. అక్కకి అన్నకి వాళ్ళ పిల్లకాయలకి జేబీలమ్మ ఇలాంటి కార్యక్రమాల్లో మీరు అంబేద్కర్ ఏం చేశారు, జ్యోతిరావు ఏం చేశారు, రమాబాయి ఏం చేసింది, సావిత్రిబాయి ఏం చేసింది, ఇవన్నీ నేను చెప్పే పేర్లు మీకు అందరికి నెట్ పేర్లు ఉంటాయి. పిల్లలు విద్యార్థులు మెయిన్ నేను చెబుతుంది మీలో నుంచే రావాలా విప్లవం. మీరు నెట్లో కొట్టండి. సావిత్రిబాయి ఏం చేసింది ఒక మహిళ, జ్యోతిరావు పూలే భార్య రమాబాయి ఏం చేసింది, అవన్నీ తెలుసుకుని ముందుకు పోవాలని బ్రహ్మన్న ఫ్యామిలీకి ఒక తప్పడంతో అన్నమాట. అన్న బ్రహ్మయ్య గారి నూతన గృహప్రవేశానికి చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా జైవీలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఒక గొప్ప మార్పుకి ఈ గ్రామంలో నాంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి మనం జరిగిన కార్యక్రమంలో దేవుడు కానీ, దయ్యం కానీ, ఆత్మలు కానీ, పరమాత్మలు కానీ, మూఢనమ్మకాలు కానీ ఏమీ లేవు. బుద్ధుడు ఒకటే చెప్పాడు, ఈ దేశం కానీ ఈ ప్రపంచం కానీ ముందుకు వెళ్ళాలంటే కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే వెళ్తుంది. ఆ జ్ఞానాన్ని ఎవరైతే కేంద్రంగా చేసుకుంటారో వారు మాత్రమే అభివృద్ధి చెందుతారు. దేవుడు, దయ్యము, ఆత్మ, పరమాత్మ, మూఢనమ్మకాలు ఇవన్నీ నమ్మితే మనల్ని మనం అభివృద్ధి చేసుకోలేము. కేవలం వారి యొక్క ఒక మనిషి తన యొక్క జ్ఞానాన్ని నమ్మాలి, ఒక మనిషి తన యొక్క శక్తిని నమ్మాలి. అప్పుడు మాత్రమే తన యొక్క ఎదుగుదల మొదలవుతుంది. ఈ దేశం అలాగే ముందుకెళ్తాదని చెప్పేసి బుద్ధుడు ఏదైతే చెప్పాడో దాన్ని పూర్తిగా విశ్వసించినటువంటి అభినవ బుద్ధుడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో బుద్ధ ధర్మాన్ని పునరుజ్జీవింపజేసి ఈరోజు ప్రపంచ దేశాల్లో మొత్తం ఏదైతే కంట్రీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ 90% కంట్రీస్ లో ఈ యొక్క బుద్ధిజము విరచలుతా ఉంది. ఇంకొక విషయము, నిన్నగాక మొన్న ప్రపంచ దేశాలు దేవుడిని నమ్మేది ఏ దేశాలు, దేవుడిని నమ్మేది ఏ దేశాలు అని చెప్పేసి ఒక సర్వే చేస్తే భారతదేశం చాలా ముందుంది, దేవుడిని నమ్మటానికి ముందుంది. కానీ చైనా, జపాను దేవుడిని నమ్మటానికి సిద్ధంగా లేదు. కానీ ఈరోజు చైనాతో కానీ జపాన్తో కానీ భారతదేశం పోటీ పడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని నమ్మలేదు, బుద్ధుడిని నమ్మారు, జ్ఞానాన్ని నమ్మారు. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా గాని, జపాన్ గాని ఈ యొక్క కంట్రీస్ బుద్ధుని నమ్మటం వల్ల, జ్ఞానం నమ్మటం వల్ల మాత్రమే ఆ దేశాలు మనకంటే ముందున్నాయి. మనం ఇంకా వాటికి పోటీ పడలేనటువంటి పరిస్థితి. కనుక భారతదేశంలో మన సంస్కృతి ఏందనేది మనం తెలుసుకుంటే బుద్ధుడు యొక్క ఆలోచన, మనము బాబాసాహెబ్ యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి ఈ గ్రామంలో ఈ యొక్క నూతన గృహ ప్రవేశం అనేది ఒక బౌద్ధ సంస్కృతిలో జరగటం అనేది ఒక పెద్ద మార్పుకి పునాది అని చెప్పేసి ఈ గ్రామంలో ఈ యొక్క బ్రహ్మయ్య అన్న నూతన గృహ ప్రవేశం ఒక చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ యొక్క గృహ ప్రవేశానికి ఇచ్చేసినటువంటి అన్న పెద్దలు